సో ఈరోజు ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్, ఎఫ్ఎస్వి అంటారు. ఎఫ్ఎస్వి అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. సో ఈసీసీ అయినా S/4 హనా అయినా సేమ్ ప్రాసెస్ అండి. 99% ఒకేలా ఉంటుంది. సో ఎఫ్ఎస్వి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. సో వాట్ ఇట్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. What is mean by financial statement version? So financial statement version is nothing but to design the financial statements based on the client requirement and చెప్పచ్చు. Financial statement version is nothing but to design the financial statements. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిజైన్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉండాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమేమి యాడ్ అవ్వాలి, బ్యాలెన్స్ షీట్ లోకి ఏమేమి రావాలి, ఇవన్నీ డిజైన్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకేనా? తర్వాత టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. దీన్ని ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. ఓకేనా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడాన్ని ఏమంటారు? ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనము డిజైన్ చేస్తాం. అలాగే టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ, ఇయర్ ఎండింగ్ లో చేస్తాం. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో చూడండి ఎలా ఉంటుంది యాక్చువల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. ఇది ఇది ఫ్లో అండి. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సంబంధించిన ఫ్లో. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, ఫస్ట్ స్టెప్. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్, OB13 లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని OB-D4 లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం FS00 లో. సో ఈ FS00 లో మీరు క్రియేట్ చేస్తున్న జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్స్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇలా ఉంటుంది. రిపోర్ట్స్ అంటే ఎక్కడ చేస్తాం? F.01 లేదంటే SAP1 T కోడ్ లో చేస్తాం. తెలుసు కదా? ఇది ప్రాసెస్. యాక్చువల్ ప్రాసెస్ ఏంటి వినండి, మళ్ళీ వినండి. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం? వి క్రియేటెడ్ కంపెనీ కోడ్ యాజ్ వెల్ యాజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. OB13 లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి? ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాము, జిఎల్ గ్రూప్ కూడా అసైన్ చేస్తాం OB-D4 లో. బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ we will create the GL groups. Based on the chart of account we can create the GL groups. Based on the GL group we will create the GL accounts. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. అంతే కదా? డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎలా? ఏ టీ కోడ్ లో చేస్తాం? F.01 SAP1 టీ కోడ్ లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో చూడండి, ఏమైతే మీరు జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారో వాటిని బేస్ గా చేసుకుని FSV ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మ్యాపింగ్ చేస్తారు. OB-D4 లో మీరు ఏమైతే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేశారో
OBD4 లో మీరు ఏవైతే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేశారో వీటిని బేస్ గా చేసుకుని మ్యాపింగ్ చేస్తారు. OBD4 లో మీరు క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని అక్కడ OB28 ఉన్న రెడ్ కలర్ అది రాంగ్ అండి, OB58 అది. సో OBD4 లో మీరు క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మ్యాపింగ్ చేస్తారు, గ్రూప్ మ్యాపింగ్ అంటారు. వన్ మినిట్. చూడండి, గ్రూప్ మ్యాపింగ్ అంటే మీనింగ్ ఏంటి? OBD4 లో మీరు ఏవైతే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారో ఆ OBD4 లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో మ్యాపింగ్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిజైనింగ్ అంటారు. టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ట్రాన్సాక్షన్ కోడ్ OB58. క్లియర్ గా ఉందా లేదా? క్లియర్ గా ఉందా లేదా చెప్పండి. క్లియర్ ఉందా? అది. సో ఇక్కడ ఏం లేదు, రెగ్యులర్ గా ఉండేది. రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫ్లో ఎలా ఉంటది? ఆ బ్లూ కలర్ లో ఉంది కదా, ఇది రెగ్యులర్ ఫ్లో. రెగ్యులర్ గా ఈ ఫ్లోని ఫాలో అవుతాం. కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎక్కడ చేస్తాము? OB58 లో చేస్తాం. OBD4 లో మీరు ఏవైతే కాన్ఫిగరేషన్ చేస్తారో జిఎల్ గ్రూప్స్, ఆ జిఎల్ గ్రూప్స్ అన్నింటినీ కూడా మ్యాపింగ్ చేస్తారు. టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ OB58. టు రన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ F.01 ఆర్ SAP1. F.01 లేదంటే SAP1 లో ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, వాట్ ఎవర్ యు క్రియేట్ ది అకౌంటింగ్ గ్రూప్స్ ఇన్ OBD4 దట్ GL అకౌంట్స్, the GL account groups we will assign in OB58. Whatever you create the account groups in OBD4, మీరు ఏవైతే OBD4 లో క్రియేట్ చేశారో that account groups we will assign in OB58. OB58 లో అసైన్ చేస్తాం. సో OBD4 లో క్రియేట్ చేసిన GL గ్రూప్స్ అనేవి OB58 లో అసైన్ చేస్తాము. దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. OBD4 లో క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ అన్ని OB58 లో అసైన్ చేస్తాం. దీన్ని ఏమంటారు? దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. బేస్డ్ ఆన్ దిస్ గ్రూప్ మ్యాపింగ్ we will be execute the financial statement version. సో ఏదైతే మీరు గ్రూప్ మ్యాపింగ్ చేస్తారో సో దాన్ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. F.01 దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ reflected with accounting entry postings. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సింపుల్ లాజిక్ అండి. OBD4 లో మీరు క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా OB58 లో మ్యాపింగ్ చేస్తాం. దీన్ని ఏమంటారు? FSV అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్ యు ఆర్ క్రియేటెడ్ ఆన్ ది OBD4, దట్ జిఎల్ గ్రూప్స్ we will assign to the OB58 transaction or we will map to the OB58 transaction. Whatever GL groups we are created in OBD4, that GL groups we will map on the OB58 transaction. ఓకేనా? దీన్ని ఏమంటారు? గ్రూప్ మ్యాపింగ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. బేస్డ్ ఆన్ ది గ్రూప్ మ్యాపింగ్ we will be execute the financial statement version. We can execute the financial statement version F.01 లో ఎగ్జిక్యూట్ చేస్తాం. దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిఫ్లెక్టెడ్ విత్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా? అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ తోటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్
configuration means to design the financial statement based on the client requirement. So financial statement version configurations means to design the financial statement based on the client requirement. So financial statement version అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో డిజైన్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. మరి నోట్ చూడండి. ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ హ్యాపెండ్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్. ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ హ్యాపెండ్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ we will execute at company code level for external reporting purpose. సో ఎందుకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఆల్ ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ we will submit to the government. డౌన్ కెళ్ళండి. We will submit to the government. Why? Because company code is a legal entity. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయడం అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ జనరేట్ చేస్తాం. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని ఏం చేస్తాము? గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. ఎందువల్ల? కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఎంటిటీ అని అర్థం. సో దీని పర్పస్ మనము ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని డిజైన్ చేస్తాము. ఓకేనా? ఎస్ఏపి ఓపెన్ చేయండి. OB58కి వెళ్ళండి. తేజస్విని, మీ సర్వర్ ఎక్స్పైర్ అవుతుందని చెప్పారు కదా, డేట్ బిలో మీరు మళ్ళీ చేయించుకోండి, రెవెన్యూలు చేయించుకోండి, లేదంటే మళ్ళీ డేటా అంతా కరప్ట్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్. ఓకే సార్, టుమారో పే చేస్తాను సార్. ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది? సెప్టెంబర్ 4th తీసుకున్నా సార్. 4th తీసుకున్నారా? అప్పుడు 2 days ముందే చేయించేసుకోండి, అయిపోతుందా? ఓకే సార్. సో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని డిజైన్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి? OB58. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, మ్యాపింగ్ ది GL గ్రూప్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ ఎలా ఉండాలో డిజైన్ చేస్తాం. దీన్నే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. తర్వాత నివేదికకి వెళ్ళండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. It's maybe numerical or it's maybe alphabet. You can set up any 4 digits. ఎగ్జాంపుల్ ఇవ్వండి. 4 digits ఏమిస్తారు? మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి, లేదంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. మనం రెగ్యులర్గా మీ కంపెనీ కోడ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి అదే ఇద్దాం. తర్వాత నేమ్ ఇవ్వండి. నేమ్ ఏమి ఇచ్చారు? 1 minute. నేమ్ ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అండ్ మీ కంపెనీ కోడ్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏది జనరేట్ చేయాలన్నా సరే మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని మనం డిస్కస్ చేస్తాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనే దానికన్నా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పండి. చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పండి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది వదిలేయండి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే, ఇచ్చేస్తాను. తర్వాత ఒకసారి సేవ్ చేయండి. కంటిన్యూ.
అక్కడ చూసారా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ అని చూడండి పైన, దాని పైన క్లిక్ చేయండి. చూసారా టైటిల్ బార్లో ఎలా ఉంది చూడండి. వెయిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఐటమ్స్, సారీ, క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. సో క్రియేట్ ఐటమ్స్లోకి వచ్చాం. క్రియేట్ ఐటమ్స్ ఇక్కడ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎలా డివైడ్ చేయొచ్చు, ఎలా క్లాసిఫై చేయొచ్చు? బ్యాలెన్స్ షీట్ అకౌంట్ టైప్ చేయండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, క్రింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, P&L ఇవ్వండి. P&L అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, పిఎల్ అండ్ అకౌంట్. సో ఇలా 2 పార్ట్స్గా నేను నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని డివైడ్ చేశాను. కంటిన్యూ చేయండి. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2 పార్ట్స్గా డివైడ్ చేశాం. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయాలి, బ్రాకెట్స్ యాడ్ అయినాయి చూసారా? క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చేయండి. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అనేది బ్రాకెట్స్ యాడ్ అయినాయి. తర్వాత పైన క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ని మనం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు? అసెట్స్ అండ్ లయబిలిటీస్, అంతే కదా? అసెట్స్ టైప్ చేయండి, క్రింద లయబిలిటీస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. కంటిన్యూ. చూసారా, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ని అసెట్స్ అండ్ లయబిలిటీస్ గా మనం క్లాసిఫై చేసాం. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఐటమ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని మనం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు? ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ అనేది ఒక పార్ట్, ఎక్స్పెన్సెస్ అనేది ఒక పార్ట్. ఎక్స్పెన్సెస్. కంటిన్యూ. ఓకే, చూసారు ఎలా డిజైన్ చేసాం మనం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ లో బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గా క్లాసిఫై చేస్తాం. బ్యాలెన్స్ షీట్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు? అసెట్స్, లయబిలిటీస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ గా క్లాసిఫై చేస్తాం. ఇట్లా. తర్వాత అసెట్ ని సెలెక్ట్ చేసుకోండి. అసెట్స్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు? క్రియేట్ ఐటమ్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ 2 పార్ట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. కంటిన్యూ చేయండి. కరెంట్ అసెట్స్. చూసారా, కరెంట్ అసెట్స్. లయబిలిటీస్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు? క్రియేట్ ఐటమ్స్. ఫస్ట్ సెలెక్ట్ చేసుకో, లయబిలిటీస్ సెలెక్ట్ చేశారు, తర్వాత క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేశారు. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ గా చేయొచ్చు. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్. కంటిన్యూ. నెక్స్ట్ ఇన్కమ్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? ఇన్కమ్ సెలెక్ట్ చేయండి. ఇన్కమ్. ఇన్కమ్ ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు? లాంగ్ టర్మ్ ఇన్కమ్ ని సారీ, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, అంతే కదా? ఇన్కమ్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. కంటిన్యూ. ఎక్స్పెన్సెస్ ని కూడా అంతే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంటిన్యూ.
చూసారా, ఇది ఇలా డిజైన్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. అంటే మీనింగ్ ఏంటి? టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ చెప్తారు, క్లయింట్ చెప్పినట్టు తీసుకోవాలి. అసెట్స్, లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ అసెట్స్ ని ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ గా క్లాసిఫై చేస్తాం. లయబిలిటీస్ ని లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ గా క్లాసిఫై చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ని ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ ని డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా క్లాసిఫై చేసాం. ఇట్లా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసి మనం క్లాసిఫై చేయాలి. సేవ్ చేయండి, సేవ్. సో ఇది మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. మన ఒక వెర్షన్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? OBD4 లో క్రియేట్ చేస్తున్నటువంటి జిఎల్ గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ అసైన్ చేయాలి. వెయిట్ మీరు ఏం చేంజ్ చేయకండి. OBD4 లో మనం ఏం చేసాము? జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ షీట్ ఉంది కదా మన దగ్గర. ఏంటి ఈరోజు తక్కువ మంది అటెండ్ అయ్యారు? సండే ఎఫెక్టా? డైలీ అటెండ్ అవ్వాలి. చాట్ బాక్స్ లో ఒక జిఎల్ గ్రూప్ ఉంది, ఓపెన్ చేయండి. సో OBD4 లో మనం క్రియేట్ చేసాం. OBD4 లో మనము క్రియేట్ చేసాం. చూసారా? ఇవన్నీ చూడండి, ఇక్కడ అసైన్ చేస్తున్నాం చూడండి. డౌన్కి వెళ్ళండి. షేర్ క్యాపిటల్ గ్రూప్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, reduction surplus, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, అక్యుములేట్ డిప్రిసియేషన్, ఎక్స్పెన్సెస్. ఇట్లా మనకు కావాల్సిన విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఫ్రమ్ నంబర్ టు నంబర్ కాపీ చేయండి. ఫ్రమ్ అకౌంట్ దగ్గర కాదండి, ఓ పని చేయండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వెయిట్ ఫస్ట్ షీట్ ఎస్ఐపిలోకి వెళ్ళండి. వెళ్ళరా? సో వెయిట్ ఇక్కడ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి ఏమేమి వస్తాయి? ఎగ్జాంపుల్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏమేమి వస్తాయి చూడండి, అక్కడ ఏమేమి ఉన్నాయి? లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షేర్ క్యాపిటల్, రిజర్వ్ సర్ప్లస్, ఇంకా ఏమున్నాయి? సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. ఓకేనా? సండ్రీ క్రెడిటర్స్ కూడా ఉందా? సండ్రీ క్రెడిటర్స్ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకే వస్తుంది. ఈ నెంబర్స్ ఓన్లీ జిఎల్ అకౌంట్ నంబర్స్ కాపీ చేయండి. ఫ్రమ్ నంబర్ టు నంబర్ కాపీ చేయాలి. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. లాంగ్ నేమ్ అవసరం లేదండి, నెంబర్ వరకే కాపీ చేయాలి. సరే, ఆ రెండు యాడ్ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీ సెలెక్ట్ చేయాలి. పైన అకౌంట్, వెయిట్ ఎస్ఐఎన్ అకౌంట్ క్లిక్ చేయండి. కంట్రోల్ V అనండి. ఒకే చోట తీసేసుకుంది, మార్చండి, దీనికి సపరేట్గా ఇవ్వండి. ఆ పై నెంబరు కింద నెంబర్ కాపీ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. నంబర్ రాంగ్ యాడ్ అయింది చూడండి. నెక్స్ట్ వెళ్ళండి. 100, 100, 100, 190. ఆ డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ డిఎంసి రైట్ సైడ్ సెలెక్ట్ చేయండి. ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి, వాటిలోకి వచ్చాయి. 130. కిందకి రండి మేడం, పైన కింద కాపీ చేయండి. అలా చేస్తే చాలా టైం తీసుకుంటుంది. ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసుకోండి. వెళ్ళండి, తర్వాత 2 లైన్స్ కాపీ చేయండి. వెరీ గుడ్. అలా నెక్స్ట్
డి సెలెక్ట్ చేసుకోండి, డెబిట్ అండ్ క్రెడిట్. సో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఇంకా ఏమైనా ఉన్నాయా? సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఇవ్వండి, చెప్తాను. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. చూసారా అక్కడ ప్లస్ సింబల్స్ ఉంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్స్ ఉన్నాయని అర్థం. జిఎల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. అవి అవన్నీ జిఎల్ అకౌంట్. రీటైన్ ఎర్నింగ్స్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో క్రియేట్ చేస్తాం మనం. ఓకేనా? అలాగే ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ కూడా చూద్దాం. పైన ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ ఎస్ఐన్ అకౌంట్కి వెళ్ళండి. ఎస్ఐన్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. అది ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఉంది చూడండి. పైన ఉంది, పైన పైన కొంచెం టాప్కి వెళ్ళండి. ఫిక్స్డ్ అసెట్స్ ఆ నెంబర్స్ యాడ్ చేయండి. కరెంట్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంది కదా, ఇవ్వండి. 200090. డెబిట్ అండ్ క్రెడిట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ లో జిఎల్ గ్రూప్స్ ఉంటే కనుక కనిపిస్తాయి మీకు. కరెంట్ అసెట్స్ యాడ్ చేయండి. కరెంట్ అసెట్స్ లో చాలా ఉన్నాయి, అవన్నీ కనిపిస్తాయి. కరెంట్ అసెట్స్, ఎస్ఐఎన్ అకౌంట్స్. కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేయాలి. ఎస్ఐఎన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. కరెంట్ అసెట్స్ 200, 100 నుండి 200, 190. డెబిట్ అండ్ క్రెడిట్ కంటిన్యూ చేయండి. చూసారా ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి కరెంట్ అసెట్స్ కింద. చూసారా ఇవన్నీ మనం మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఓకే, ఇట్లా అన్ని యాడ్ చేయాలి, వన్ బై వన్ యాడ్ చేయాలి. ఇంకా చూడండి ఏమేమి ఉందో. లయబిలిటీ, లయబిలిటీస్లో ఏమేమి ఉన్నాయి? కరెంట్ లయబిలిటీస్ సన్రీ క్రియేటర్స్ వస్తుందా? పైన లయబిలిటీస్ గ్రూప్ ఉందా? షార్ట్ టర్మ్ లయబిలిటీస్ యాడ్ చేయండి. మనం పైనుంచి వస్తే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. సో ఓపెన్ చేద్దాం. ఎక్స్పెన్సెస్ యాడ్ చేయండి. ఎక్స్పెన్సెస్ 200, 100 నుండి 200, 190. నేను చెప్తాను, యాడ్ చేయండి. 200, 1. అలా ఎందుకు చేస్తా? ఓకే, అలా చేస్తారా? చేసేయండి. వెరీ గుడ్, గుడ్ ఐడియా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేయండి. ఎస్ఎన్, ఎస్ఎన్ చేయండి. అన్ని కాపీ చేయండి కింద వరకు. అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏనా సార్? మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీరు ఫిల్టర్ చేశారు కదా. నేను ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేశాను సార్. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ అని ఏం లేదు. వీటిలో కొన్ని చేంజ్ అవుతాయి. ఇండైరెక్ట్ గ్రూప్ అన్న సరే కాపీ చేయండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్, ఇవన్నీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మాక్సిమం డైరెక్టే ఉంటాయి, ఇండైరెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటాయి. యాడ్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఒకటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, అది తీసేయండి. మిగతా మొత్తం డైరెక్ట్ కింద యాడ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ యాడ్ చేస్తుంటే తీసుకోదు. ఓకే. డెబిట్ అండ్ క్రెడిట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి.
కంటిన్యూ చేయండి. అక్కడ యాడ్ అయినాయా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో? ఇవిగో ఇవేనా యాడ్ చేస్తుంది మీరు. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. ఓకేనా? తర్వాత పైకి వెళ్ళండి కొంచెం. అసెట్స్ యాడ్ చేస్తారా? కరెంట్ అసెట్స్ యాడ్ చేసామా? కరెంట్ అసెట్స్ ఎలాబరేట్ చేయండి. ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. అంటే ఇలా ప్రతి దేనికి ఏ కేటగిరీ కిందకి ఏది వస్తుందో అవన్నీ అసైన్ చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకా చూడండి ఏముందో. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేయని చెప్తాను. సో చెక్ చేద్దాం, పైకి వెళ్ళండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఇవేనా? లాంగ్ టర్మ్ లయబిలిటీస్లోకి ఏమేమి వచ్చినాయి నేను చెప్తాను చూడండి. షేర్ క్యాపిటల్, రెజిస్టెన్స్ సర్ప్లస్, సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్ అండ్ సండ్రీ క్రెడిటర్స్ కూడా వస్తుంది లాంగ్ టర్మ్ లయబిలిటీస్. సండ్రీ క్రెడిటర్స్ ఉందా? ఇది కరెంట్ లయబిలిటీస్ లో ఉందా? సరే, ఇది సండ్రీ క్రెడిటర్స్ కరెంట్ లయబిలిటీస్ లో ఉంచండి. రిమైనింగ్ అన్ని యాడ్ చేయండి. షేర్ క్యాపిటల్, రెజిస్టెన్స్ సర్ప్లస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో ఏమేమి ఉన్నాయి? షేర్ క్యాపిటల్, రెజిస్టెన్స్ సర్ప్లస్, సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్ ఇవి యాడ్ చేయండి. యాడ్ అయిందా? చేసేసామా? చేసేసాం సార్. చేసామా? ఓకే, నెక్స్ట్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లోకి ఏమేమి వస్తాయి? ట్యాక్స్ పేయబుల్ కూడా యాడ్ చేస్తారా? ట్యాక్స్ పేయబుల్ అండ్ కరెంట్ లయబిలిటీస్ చూడండి. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ యాడ్ చేయండి. అదొకటి యాడ్ చేయండి చాలు. ఇచ్చారు కదా. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ లోకి ఏమేమి వస్తాయి? ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ యాడ్ చేసాం కదా మనం. ఫిక్స్డ్ అసెట్స్ చేసేసామా? వెరీ గుడ్. ఇంకా అవసరం లేదు. ఇంకా ఏమున్నాయి చూద్దాం. కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తున్నాయి? ఇన్వెంటరీ చూడండి. కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తుంది? ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్. నేను చెప్తాను చూడండి. ఇన్వెంటరీ, కరెంట్ అసెట్స్ ఉందా? చూడండి, ఇన్వెంటరీ ఉందా? ట్యాక్స్ రిసీవబుల్, సన్రీ డెబిటర్స్, ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్ ఉందా? జిఎల్ అకౌంట్ ఉందా? కరెంట్ అసెట్స్ ఉంది సార్. కరెంట్ అసెట్స్ ఇన్వెంటరీ ఫస్ట్ ఫస్ట్ ఇన్వెంటరీ ఉందా చెక్ చేయండి. ఇన్వెంటరీ లేదు సార్. కింద ఒక టేబుల్ యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా నెంబర్ మన దగ్గర లేదు, ఉంటే కనుక యాడ్ చేసుకోండి. ఇన్వెంటరీ టైప్ చేయండి. కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది ఈ గ్రూప్. నెంబర్ ఏం లేదు, ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి. లేదు కాబట్టి మనం యాడ్ చేయట్లేదు. లాస్ట్లో యాడ్ చేసుకోండి. కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్, క్యాష్ అండ్ బ్యాంక్, కరెంట్ అసెట్స్, క్యాష్ అండ్ బ్యాంక్, కరెంట్ అసెట్స్. నెక్స్ట్ ట్యాక్స్ రిసీవబుల్ ఉందా? ట్యాక్స్ రిసీవబుల్ ఉంది. ఇవన్నీ కూడా వస్తాయి. కరెంట్ అసెట్స్ కూడా, కరెంట్ అసెట్స్ కూడా ఉందా? కరెంట్ అసెట్స్ కూడా, కరెంట్ అసెట్స్ గ్రూప్ ఏదైనా ఉంటే అది కూడా కరెంట్. ఇది బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చామా? ఇది కూడా కరెంట్ అసెట్స్ కిందే వస్తుంది. ఇది యాడ్ చేయలేదు కదా మనం. ఇది యాడ్ చేసాం సార్. ఓకే, అది అసెట్స్ డైరెక్ట్ గా అసైన్ చేస్తారు.
కరెంట్ అసెట్స్ యాడ్ చేసి డైరెక్ట్గా యాడ్ చేస్తాం. ఓకే, నో ప్రాబ్లం. అది సో ఇట్లా దేనికి అది సపరేట్గా యాడ్ చేసుకోవాలి. ఏ గ్రూప్లోకి ఏమేమి వస్తుంది. తర్వాత ఇన్కమ్లోకి ఏమేమి వస్తుంది. ఇన్కమ్ గ్రూప్ ఉందా చూడండి. ఇన్కమ్ సేల్స్ అండ్ రెవెన్యూ కమ్స్ అండర్ ఇన్కమ్. సేల్స్ అండ్ రెవెన్యూ. తర్వాత సేల్స్ గ్రూప్ కూడా సపరేట్ గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకో గ్రూప్ యాడ్ చేయండి, సేల్స్ అండ్ రెవెన్యూ గ్రూప్ యాడ్ చేయండి. సేల్స్ అండ్ రెవెన్యూ కమ్స్ అండర్ ఇన్కమ్. వన్ మోర్ గ్రూప్ కింద సేల్స్ గ్రూప్ యాడ్ చేయండి. సేల్స్ గ్రూప్ కమ్స్ అండర్ ఇన్కమ్. లాస్ట్ లో యాడ్ చేసుకోండి. లేదంటే అక్కడ ఒక లైన్ ఒకటి తీసుకోండి, ఎక్స్ట్రా లైన్. రైట్ క్లిక్ ఇచ్చేసి ఎంటర్. రైట్ క్లిక్ ఇవ్వమని చెప్తాను. ఇన్సెట్ లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ చేశాను సార్. చేశారా? సో ఇక్కడ సేల్స్ గ్రూప్ యాడ్ చేయండి. సేల్స్ గ్రూప్. సేల్స్ గ్రూప్ ఆల్రెడీ ఉంది సార్. సేల్స్ అండ్ రెవెన్యూ యాడ్ సేల్స్ చేస్తాం. గ్రూప్ ఉందా? సేల్స్ అండ్ రెవెన్యూ ఇంకో గ్రూప్ ఇవ్వండి. సేల్స్ గ్రూప్, సేల్స్ అండ్ రెవెన్యూ. అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉంది. తర్వాత ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఉంది. ఇవన్నీ కూడా ఇన్కమ్ గ్రూప్ లోకి వస్తాయి. ఇన్కమ్ మ్యాచ్ చేసుకోండి. గ్రూప్ ఏ గ్రూప్ ఇది? ఇన్కమ్ గ్రూప్ వస్తుంది. ఓకే. దీనికి నెంబర్ సార్. ఆ నెంబర్స్ మనం వీటిలో లేని నెంబర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 5 lakhs నుండి 5,99,000 అట్లా ఇవ్వండి. ఇక్కడ అవైలబుల్ లేని నెంబర్స్ ఇవ్వాలి. ఎక్స్పెన్సెస్ ఉందా? ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఉందా? ఎక్స్పెన్సెస్ లోకి ఏమేమి వస్తాయి చూడండి. రా మెటీరియల్ కన్జంప్షన్స్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. రా మెటీరియల్ ఉంది కదా. తర్వాత పర్సనల్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది కూడా ఎక్స్పెన్సెస్ లో తీసుకున్నాం. లేదంటే సపరేట్ గా ఇండైరెక్ట్ లో కూడా తీసుకోవచ్చు. ఇట్లా. సో ఈ విధంగా మనం ఈ గ్రూప్ సేవ్ చేసేయండి. ఈ విధంగా మనం మ్యాపింగ్ చేస్తాం. మనం OBD4 లో ఏమైతే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసామో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం ఏం చేస్తాం, SAP లో మ్యాప్ సేవ్ చేయండి. ఫస్ట్ SAP లో ఏం చేసామో మ్యాప్ చేస్తాం. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? టు ఎగ్జిక్యూట్ ది టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ is nothing but to design the financial statement based on the client requirement. సేవ్ చేశారా? ఇవన్నీ సేవ్ చేయకపోతే ఇవన్నీ పోతాయి. సేవ్ చేయాల్సింది మనం. లాగౌట్ అయిపోయిందా? లాగౌట్ చేయండి. OB58కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్కి వెళ్ళండి. ఇవన్నీ ఎలా అప్డేట్ చేయాలి? క్లోజ్ చేయండి. అక్కడ యాడ్ అవ్వలేదంటే కింద కరెంట్ లయబిలిటీస్ ఎలా అసైన్ చేయ తర్వాత చదివి క్లోజ్ చేసి చెప్తాను. కరెంట్ ఫస్ట్ ఏమేమి యాడ్ అయ్యో చూద్దాం. కరెంట్ లయబిలిటీస్ ఎలా అప్డేట్ చేయండి. లాంగ్ టర్మ్, తర్వాత ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఎలా అప్డేట్ చేస్తారా? ఇవేమి యాడ్ అవ్వలేదా? మీరు సేవ్ చేయలేదు, అందువల్ల యాడ్ అవ్వలేదు. చేయండి, మళ్ళీ చేయండి, తప్పేదే. కరెంట్ అసెట్స్ యాడ్ చేయండి. ఫస్ట్ కరెంట్ అసెట్స్. ఫస్ట్ మనం సేవ్ చేయాలి. సేవ్ చేయలేదు, అదే ప్రాబ్లం. 1 by 1 చేయండి, మీకు చెప్పాను కదా. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. ఓకే. బ్యాలెన్స్ షీట్ అన్ని బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తుంది.
కరెంట్ అసెట్స్ కదా, కరెంట్ అసెట్స్ గ్రూప్లో యాడ్ చేయండి. కాపీ చేయండి, చెప్తాను, కాపీ చేయండి. మనకి యాక్చువల్గా కింద ఇచ్చాం చూడు, నాకు కింద ఉన్నాయి యాక్చువల్గా అవన్నీ నేమ్స్. కరెంట్ ఇవ్వండి ఇవ్వండి. 200, 190. కంటిన్యూ. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూసారు యాడ్ సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేయండి. Hmm. చూసారా జిఎల్ అకౌంట్స్ అన్ని యాడ్ అయినాయా? అది అలా యాడ్ అవ్వాలి. తర్వాత లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్ ఏమైనా చూడండి, మీ ఇష్టం, 1 by 1 చేయండి. మనకి అక్కడ కాదు, కింద యాక్చువల్గా ప్రాపర్గా టైప్ చేసేసాం ఆల్రెడీ. కింద డౌన్కి వెళ్ళండి. ఇదిగో ఇక్కడ చూడండి, లాంగ్ టర్మ్ లైబిలిటీస్, ఇంకా డౌన్కి వెళ్ళని చెప్తాను, అక్కడ కాదు. తేజస్వి 1 minute, కొంచెం డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇంకో షీట్ ఉంది, ఇదిగో ఇక్కడ ఉన్న చూసారా, ఇవన్నీ యాడ్ చేస్తాం. ఇన్కమ్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇది మనం చూడాల్సింది. ఏదైనా ఒకటి, డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, అలా యాడ్ చేయండి, 1 or 2 యాడ్ చేయండి, ఇంకా కొన్ని. కరెక్ట్గా చేయండి, నేను చెక్ చూడలేదు, మీరు కరెక్ట్గా చెక్ చేసి చేయండి. 5 minutes, ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, రాంగ్ చేయకుండా కరెక్ట్గా చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 5 minutes. ఓకే, చూడండి రిమైనింగ్ వాళ్ళు చెక్ చేసుకోండి అందరూ ఏమేమి చేస్తున్నారు అనేది. సార్ ఈ నెంబర్ రేంజ్ కరెక్ట్ గానే ఉందా సార్? పైన పైన ఉన్నవి చేయండి, మనం వాడింది అదే కదా, ఇది S/4HANA అనుకుంటున్నాను. పైన ఉన్నవి చేయండి. మీరు అలా ఫిల్టర్ చేస్తే అర్థమవుతుందా మీకు క్లియర్గా? అర్థమవుతుంది సార్. చేయండి చేయండి. చూడండి ఆల్రెడీ చెప్పాం కదా, వీడియో రికార్డ్ అయిందండి. సో ఏ గ్రూప్ కి దేనికి సంబంధించిన ఆ జిఎల్ గ్రూప్ నంబర్ రేంజ్ అనేది ఇస్తున్నాం. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ కూడా యాడ్ అవుతాయి ఆటోమేటిక్ గా. ఓకేనా, చేయండి.
సార్ కంప్లీటెడ్ సార్. కంప్లీటెడా? ఓకే. సో ఆ షీట్ చెక్ చేయండి. ఆ షీట్ చెక్ చేసి ఆ షీట్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఏ జిఎల్ గ్రూప్ దేని క్రిందకు వస్తుందో అసైన్ చేసుకోవాలి. సో దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని మనం డిజైన్ చేస్తాం. సో ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేయాలి. మాక్సిమం ఇలాగే ఉంటుంది. ఓకేనా? సో ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి మనం పోస్ట్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేస్తాం. ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ హ్యాపెన్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఇదేంటి? ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇది కాదు, ఇంకొక 1 మినిట్, ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను. చాట్ బాక్స్లో మ్యాటర్ కొంత ఫార్వర్డ్ చేస్తున్నాను, యాడ్ చేసుకోండి. అక్కడ యాడ్ చేయండి. ఆల్రెడీ ఉంది కదా అక్కడ. నోట్ ఉందా? డౌన్కి వెళ్ళండి. ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ హ్యాపెన్ అట్ కంపెనీ కోడ్ లెవెల్. ఇట్స్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ వీ విల్ ఎగ్జిక్యూట్ ది కంపెనీ కోడ్ లెవెల్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ మనము డిజైన్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎక్కడ చేస్తాము? F.01 వెళ్ళండి. F.01 సేవ్ అయిందా? ఫస్ట్ సేవ్ చేయండి. తర్వాత సేవ్ చేయండి. వెళ్ళండి, F.01కి వెళ్ళండి. F.01కి వచ్చేసాం. ఓకే. సో F.01కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి. సో తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఏమయ్యేది? యాక్చువల్గా ఏం పిక్ అయ్యేది మనకి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ SR11 ఆటోమేటిక్ వచ్చేసింది అక్కడ కింద లాస్ట్లో చూడండి. సో SR11 ఆటోమేటిక్గా పిక్ అయింది. ఇంతకుముందు మనం ఏమి ఇచ్చాము? స్టాండర్డ్ యుఎస్ఏబినో ఇచ్చాము ఇంతకుముందు, గుర్తుందా? ఇది SR11 తీసుకోలేదు. ఇంతకుముందు మనం ఏమి ఇచ్చాం? యుఎస్డిడినో ఏదో ఉంటుంది, స్టాండర్డ్గా ఉంది, ఇచ్చాం. సో మనం ఆల్రెడీ SR11 క్రియేట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా పిక్ అయింది. తర్వాత కంపారిజేషన్ ఇది కూడా తీసుకున్నాం. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి. లేఅవుట్ 1SAP ఇవ్వండి. నేమ్ ఏంటి? 1SAP అని తీసుకుంటున్నాం. లేఅవుట్ ఇది స్టాండర్డ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. కంటిన్యూ చేయండి. చూసారు రిపోర్ట్స్ ఇవి. మనం ఏమైతే చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ SR11 ఇదేనా మనం క్రియేట్ చేసాము. పైన టైటిల్ బార్లో ఏముంది చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని ఉంది. సో ఇది రిపోర్ట్స్. అంటే మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేసామో, దేని క్రిందకి ఏమొస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసామో దాన్ని బేస్గా చేసుకుని రిపోర్ట్ అనేది జనరేట్ అయింది. తర్వాత సో ఈ రిపోర్ట్ని మనం కావాలంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి. పైన లిస్ట్లోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఎక్స్పోర్ట్ ఫైల్ నేమ్ మార్చండి. ఏదన్నా Export 1 అని ఇవ్వండి. Export 1 ఫైల్ నేమ్ డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నారా? అలౌ చేయండి. చూసారా? ఓపెన్ అయిందా? ఇదిగో క్లియర్ కదా? ఇట్లా రిపోర్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. చేయొచ్చు. సో FI అంతా కూడా ఏంటి? టోటల్గా రిపోర్ట్ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. CO అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. CO ఇంటర్నల్ రిపోర్టింగ్.
అది క్లియర్ కదా? ఇది చదవండి, ఇది చాలా ఇంపార్టెంట్. క్లయింట్ లెవెల్ రౌండ్లో, ఇంటర్వ్యూ రౌండ్లో అడుగుతారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎలా ఏ కోడ్లో క్రియేట్ చేస్తారు? వాట్ ఈజ్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? ఎందుకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే కంప్లీట్గా క్లయింట్ లెవెల్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఏటీ కోడ్లో చేస్తామో, OB58 ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. OB58 అది గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ GL account, whatever GL groups we created on OBD4, the GL account groups we will assign or map to the OB58 transaction code. OB58 లో అసైన్ చేస్తాం. OBD4 లో క్రియేట్ చేసిన GL గ్రూప్స్ అనేవి OB58 లో అసైన్ చేస్తాము. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. క్లియర్ కదా? ఎస్ సార్ నో? అది. సో నెక్స్ట్ టాపిక్ మనం ఏం చెప్పాలి? మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. నెక్స్ట్ క్లాస్ మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. చూడండి ఎక్కడ ఉందో. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అండ్ మాస్ చేంజెస్ ఇంకో కాన్సెప్ట్. ఈ టూ మన టార్గెట్. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అండ్ మాస్ చేంజెస్. అనేసి తెలియదు సార్. ఓకేనా? ఏంటి కనిపించలేదా? అవును సార్. మీకేం ఏది రెండు కనిపించలేదా? అవును సార్. లేదు, ఉంటుంది, సరిగ్గా చూడండి. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ లేదా? లేదా? సరే, ఒక పని చేయండి. హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ ఉందా? అది ఉంది సార్. ఇది యాక్చువల్గా ప్రాసెస్ అవ్వదండి, మనకు యాక్సెస్ ఉండదు. బట్ ఆ వే అనేది నేను చెప్తాను. ఓకేనా? ఓకేనా? హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది ప్రాసెస్ అవ్వదు, బట్ ఆ వే అనేది నేను చెప్తాను. తర్వాత ఇంకో టాపిక్ ఏం చెప్పాను? మాస్ చేంజెస్ ఉందా? మాస్ చేంజెస్ లేదు సార్, అది కూడా. లేదా? లేకపోతే యాడ్ చేసుకోండి. టాపిక్ నెంబర్ 80, నో మాస్ చేంజెస్, యాడ్ చేసుకోండి. ఓకే, ఇవి డిస్కస్ చేద్దాం. హలో, చెప్పండి. ఇప్పుడు మనం నాన్ లీడింగ్ లెడ్జర్ కొన్ని అవసరమైనవి ఎక్కడిస్తామండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అది టాప్ లెవెల్ అండి. యాక్చువల్గా ఏంటంటే నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా సపరేట్ గా GL అకౌంట్స్ క్రియేట్ చేసి వాటిని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. అది ప్రాజెక్ట్ అంతా కూడా అవునండి. డిఫరెంట్ గా ఉంటుందండి. ఇక్కడ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలా ఉంటుందంటే మీకు 2-3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి అనుకోండి. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2-3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అటువంటప్పుడు ఓకే. లీడింగ్ లెడ్జర్ కూడా సపరేట్ గా GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. చేసి అవునండి. బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. రిపోర్టింగ్ పర్పస్ అవి. అవునండి. ఓకేనా? ఎస్ అండి. మనం ఆ వేలో చేయట్లేదు, ఆ వేలో ప్రాజెక్ట్ అనేది చేయట్లేదు. వన్ కంపెనీ ఓకే కూడా అండి. చేసుకునే చేస్తున్నాం. అదేంటంటే చాలా ఓకే. అడ్వాన్స్డ్ అండి. ఆల్మోస్ట్ ఆ విధంగా ఆ రేంజ్ లో ట్రైనింగ్ తీసుకోవాలంటే ఇవ్వాలంటే 1.5 year టైం పడుతుంది. అట్లీస్ట్ 1 year, అట్లీస్ట్ 1 year ట్రైనింగ్ తీసుకోవాలి. అది మనం ప్లాన్ ఓకే. చేస్తున్నాం. 9 months ట్రైనింగ్, 40,000 ఫ్యూచర్ లో ఉంటుంది. ఇంకా టైం చాలా టైం పడుతుంది. అదేంటంటే ఒక ఇండియన్ కంపెనీ, ఒక ఒక US కంపెనీ, ఒక డెన్మార్క్ కంపెనీ అట్లా తీసుకుని ప్లాన్ చేయాలి. మల్టిపుల్ కంపెనీ ఓకే. క్రియేట్ చేయాలి అవన్నీ. ఓకేనా? ఓకే. ఏంటంటే మీరు ఓకేనండి. ఏం చెప్పాలంటే వాట్ ఇస్ మీన్ బై నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏమేమి ఉంటాయి? US GAAP, IFRS.
యుఎస్ గ్యాప్ అంటే అవును. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్తారు. అవును. ప్రాజెక్ట్ అంతా కూడా చేంజ్ అవుతుంది. మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉండి మల్టిపుల్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి యూజ్ అవుతాయి. అందువల్ల నేను అంతవరకే చెప్పాను. ఓకేనండి. క్లియర్ కదా? ఓకే. అది వేరే ఓకే. టైప్, డిఫరెంట్ వేలో ఉంటుందండి ఆ ప్రాజెక్ట్ అంతా కూడా. 3 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసి 3 కంట్రీస్ ని బేస్ గా చేసుకుని చేయాలి. ఆ లెవెల్ ట్రైనింగ్ మీరు చెప్పాలన్నా కూడా అర్థం అవ్వదు, చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది అది. ఆ, మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ 1.5 ఇయర్ ప్రాజెక్ట్స్ చెప్తుంటారు. అటువంటి చోట వర్క్ అవుతుంది, బట్ అంత డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అటువంటి కోర్సెస్ ఎప్పుడు చేయాలంటే మీరు ఆల్రెడీ ఎస్ఏపిలో నేర్చుకుని, నేను చెప్పిన కంటెంట్ అంతా కంప్లీట్ మైండ్లో ఫిల్ అయిపోయింది, మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు ఆ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ, నా అదే లేదు సార్, నాకు జస్ట్ ఏంటంటే చదివేటప్పుడు మనం లీడింగ్ లెడ్జర్ నాన్ లీడింగ్ ఓకే దాని యూజ్ ఏంటి అనేది చదువుకునేటప్పుడు తప్ప థియరిటికల్ గా తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదండి. ఇప్పుడు మనం అర్థమైంది. చెప్తున్నప్పుడు ఎక్కడ అది అర్థమైంది. నాన్ లీడింగ్ లెడ్జర్ ఇక్కడ ఎక్కడ హిట్ అవుద్ది అనే థాట్ తో నేను అడుగుతున్నాను. కరెక్ట్, మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్, అందుకే చెప్తున్నాను కదా. అదే మల్టిపుల్ కంపెనీ కోర్స్ క్రియేట్ చేసి చేయొచ్చు అది. అది ఓకే. సపరేట్ అంతా కూడా. ఓకేనా? ఓకే, మీరు ఓకే. కరెక్ట్ గానే అడిగారండి, రాంగ్ ఏం అడగలేదు. గుడ్ క్వశ్చన్, మంచి పాయింట్ రేట్ చేస్తారు. వెరీ గుడ్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ నైట్.